Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is put on the new man. Put on the new man. The text is from Paul's epistle to Ephesians, chapter 4, verses 22 to 24. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగం సారాంశాన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ద ఫస్ట్ వన్, పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ సెల్ఫ్. ప్రాచీన స్వభావమును, వాక్యమైన ప్రాచీన స్వభావమును వదులుకొని, టు పుట్ అవే ఫార్మర్ వే ఆఫ్ లైఫ్, ద ఓల్డ్ సెల్ఫ్. ఈ నూతన సంవత్సరం మందు మనం ముందుకు సాగిపోతుండగా లెట్ us put away the former way of life. గతంలో ఎలా జీవించామో జీవిత విధానమే మన స్వభావం ఏంటో అవన్నీ కూడా మనం వదులుకోవాలి. టు పుట్ అవే ఫార్మర్ వే ఆఫ్ లైఫ్. గతం ఎలా జీవించామో అదంతా కూడా అది ప్రాచీన స్వభావము, ప్రాచీన అలవాటు, ప్రాచీన తలంపులు అవన్నీ మనం వదులుకోవాలి. పుట్ ఆఫ్ మీన్స్ setting aside of clothing. The old nature was corrupt and deceitful. They are not helping us. అక్కడ వాక్య భాగంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు. మోసకరమైన దురాశ వలన చెడిపోయింది మన ప్రాచీన స్వభావము. దాన్ని వదులుకోవాలి. అవి ఏమాత్రం మనకు సహకారంలో కావు. గెటింగ్ రిడ్ ఆఫ్ ది హోల్ వే ఆఫ్ లైఫ్. గతంలో ఎలా మనం చేసామో అవన్నీ వదులుకోవాలి. హౌ వి యూజ్డ్ టు డూ థింగ్స్, ఎలా మనం కార్యాలు గతంలో చేసామో, ఎలాంటి పనులు చేసామో వాటన్నిటిని కూడా వదులుకోవాలి. టు లీవ్ ద పాస్ట్ బిహైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. వాటి ద్వారా ఏ ప్రయోజనం కలగలేదు. మోసకరమైన దురాశల ద్వారా ఏది పొందుకోలేకపోయాం, మనశ్శాంతిని పొందుకోలేకపోయాం, సంతోషాన్ని కోల్పోయాం, సమస్తాన్ని మనం కోల్పోయాం మనం. కాబట్టి పుట్ ఆఫ్ ది ఓల్డ్ సెల్ఫ్, ప్రాచీన స్వభావాన్ని అలా పక్క పెట్టాలి మనం. And new attitude, we should have a new attitude. వాక్యములో మీ చిత్తవృత్తి యందు 23వ వచనం నూతన పరచబడిన వారై. We need a new way of thinking, new attitude. ఈ నూతన సంవత్సరం నూతన తలంపులు కలిగి ఉండాలి మనం. ప్రాచీన తలంపులు కాదు, ప్రాచీన అలవాట్లు కాదు, ప్రాచీనమైన మనసు కాదు. మీ చిత్తవృత్తి, మీ కాన్షియస్ అనేది దాని యందు నూతన పరచబడిన వారై. యువర్ ఇన్నర్ బీయింగ్ మస్ట్ బి రెన్యూడ్. రెన్యూడ్ ఇన్ స్పిరిట్. ఆత్మ యందు నూతన పరచబడిన వారై. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. మనసు నూతన పరచుకోవడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఒక్కరోజు జరిగిపోయేది కాదండి. నిరంతరం కూడా మనం నూతన పరచబడుతూనే ఉండాలి. వాక్య భాగంలో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలంటే నీతి యథార్థమైన స్వభావం. నీతి అనగా టు రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. యథార్థమైన భక్తి. నీ భక్తి ఏ రీతిగా ఉన్నది? యథార్థమైన భక్తి గల వారమై
యథార్థత మనలో ఉండాలండి. నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. నాట్ ఏ ఫోనీ పాయిటీ, కొంగ భక్తి లాంటి భక్తి కాదండి. యథార్థమైన భక్తి గలవారమై దేని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుందాము. పుట్ ఆన్ ఎ న్యూ మ్యాన్. క్రియేటెడ్ ఆఫర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేని పోలికగా వాక్య భాగంలో సృష్టింపబడిన నవీన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నావా? ప్రాచీన అలవాట్లు, ప్రాచీనమైన మనస్సు అదే రీతిగా కొత్త సంవత్సరంలో కొనసాగిస్తున్నావా? కానీ నూతన సంవత్సరంలో నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది ఎలాంటిదనగా దేవుని పోలికగా చేయబడిన, ట్రాన్స్ఫార్మ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. నవీన స్వభావము. క్రొత్త ఏడులో ప్రవేశించిన క్రొత్త మనస్సు మనకున్నదా? క్రొత్త స్వభావం అంకురించినదా? ఇంకా ప్రాచీన అలవాట్లు, ప్రాచీన చేష్టలు అవే మనం కొనసాగిస్తున్నామా? పుట్ ఆన్ ద న్యూ పర్సన్. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా మీరు క్రీస్తు ధరించుకొని ఉన్నారు. లెట్ us put on Christ. Put on Christ. ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ధరించుకొని మనం ఉండాలి. మన క్రీస్తు యొక్క సౌశల్యాన్ని పొందుకోవాలి. ఆయన పోలికగా మార్చబడాలి. మనం చూసిన వారు నీలో నాన్న క్రీస్తును చూడగలగాలి. ఆయన సభను చూడగలగాలి. మోసకరమైన ఆ జీవితాన్ని ఎవరు చూడకూడదు. యాకోబు ఒకడు మోసకరమైన జీవితం జీవించాడు. మనం ధ్యానం చేశాం. అలాంటి మోసకరమైన జీవితాన్ని ప్రక్కకు పెట్టి నీతి యథార్థమైన భక్తి గల వారమై దేని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఈ నూతన స్వభావం ధరించుకొని ముందుకు సాగిపోదాం. అన్న కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొని ఈ నూతన సంవత్సర ప్రాచీన స్వభావం మొదలుకొని ప్రభువా మీ స్వభావం ధరించుకొని ముందుకు సాగిపోటకు, మీ పోలికగా మార్చబడకు, నీతి యథార్థం భక్తి గల వరమే జీవించటకు, మోసకరమైన జీవితాన్ని ఇంకా జీవించకుండా ప్రభు యథార్థమైన భక్తి గల వరమే జీవించటకు ఆత్మశక్తి మాకందరికి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటే ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సహకాలముతోడే ఉండును గాక. ఆమేన్.